హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి 5-6 రెట్లకు పైగా కలెక్షన్లు సాధించాయి. ఇంకా చెప్పాలంటే మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఊహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసును దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనా లేకుండా వచ్చి సూపర్ హిట్గా నిలిచిన స్మాల్ మూవీస్పై ఓ లుక్ వేద్దాం. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరులో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్లకు పైగా వసూలను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరీ ఈ సినిమాను ప్రదర్శించారంటే ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 14న విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపుగా 100 కోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణ ప్రేమ కథ చిత్రంపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్ టాక్తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోనే ఉంది. కానీ కలెక్షన్స్ మాత్రం 100 కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనడానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అంతా కొత్త నటులే అయినా కూడా బాక్సాఫీస్ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ సినిమాపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ అక్టోబర్ 6 రిలీజ్ తర్వాత మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామాగా యూత్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సంవత్సరం సితారా ఎంటర్టైన్మెంట్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ కొన్ని చిన్న సినిమాలు కూడా ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలు చూసుకున్నట్లయితే RX100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదుర్లంక 2012 మూవీ డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కీడాకోల కూడా పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్ కూడా ఎంటర్టైన్ చేసింది. మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది. ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టేటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. మొత్తంగా చిన్న సినిమాలు చాలా పెద్ద లాభాలను తెచ్చిపెట్టాయి.